హైదరాబాదులోని ప్రముఖ ఐటీ కారిడార్ అయిన కోకాపేటలో ఒక విలాసవంతమైన రెండు ట్విన్ టవర్స్ రాబోతున్నాయి. అవే ట్రంప్ ట్విన్ టవర్స్. మరి ఈ ట్విన్ టవర్స్ ఎట్లుండబోతున్నాయి, మరి దాని యొక్క ధరలు ఎలా ఉండబోతున్నాయి, ఎన్ని అంతస్తులు ఉండబోతున్నది, ఎటువంటి హంగు హార్బాటలతో మరి యొక్క ట్రంప్ ట్విన్ టవర్స్ హైదరాబాద్లోని కోకాపేటలో లాంచ్ కాబోతున్నాయి. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో హైదరాబాద్లోని ప్రముఖ ఐటీ కారిడార్ అయిన కోకాపేట గోల్డెన్ మైల్ ప్రాంగణంలో మరొక భారీ అంతర్జాతీయ విలాసవంతమైన ప్రాజెక్టుకు వేదిక కాబోతుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో ఏకంగా 65 అంతస్తులతో ఏకంగా 65 అంతస్తులతో ఈ ట్విన్ టవర్ల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. నగరంలో అత్యున్నత జీవన ప్రమాణాలని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అధికారికంగా అనుమతులు లభించాయి. సుమారు 3,500 కోట్ల భారీ అంచనా వ్యయంతో రూపొందించుకుంటున్న ఈ లగ్జరీ ప్రాజెక్టుకు అమెరికా నుంచి ఇక ట్రంప్ ఆర్గనైజేషన్, భారత్లో ఆ సంస్థ భాగస్వామి అయిన ట్రిబెకా డెవలపర్స్, నగరానికి చెందిన ఐరా రియాలిటీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక గురుగ్రామ్, ముంబై, పూణే, కోల్కతా మరి ఈ నగరాల తర్వాత భారతదేశంలో నిర్మితమవుతున్న 5వ ట్రంప్ టవర్స్ ప్రాజెక్టు ఇదే కావడం కొంత మరి సంతోషకరమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో రూపొందించుకుంటున్న ఈ ట్విన్ టవర్లో కేవలం 450 అత్యంత ఖరీదైన లగ్జరీ ప్లాట్లను మాత్రమే నిర్మించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలను అనుగుణంగా గ్లాస్ ప్యాక్డ్ డిజైన్, స్మార్ట్ హోమ్ ఆటోమేషన్, ప్రైవేటు వ్యూయింగ్ డెక్సల్తో పాటు 3.5 బిహెచ్కే అండ్ 4 బిహెచ్కేలకు సంబంధించి అంటే 3.5 బిహెచ్కే అండ్ 4 బిహెచ్కే అండ్ దీంతోపాటు స్కై డూప్లెక్స్ మోడళ్లలో ఈ ఫ్లాట్ అందుబాటులోకి రానున్నాయట. వీటితో పాటు ఈ ట్విన్ టవర్లను కలుపుతూ మధ్యలో వినూతనంగా ఏర్పాటు చేయనున్నటువంటి స్కై బ్రిడ్జ్ ఈ ప్రాజెక్టుకు స్పెషల్ అట్రాక్షన్గా కనబడబోతుందట. ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభించిన 3 ఏళ్ల వ్యవధిలోనే పూర్తి చేయాలని భాగస్వామ్య సంస్థలు టార్గెట్ను పెట్టుకున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు భూమి పూజ, గ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో ట్రంప్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్వయంగా పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఓవైపు ఔటర్ రింగ్ రోడ్డు, మరోవైపు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇక శంషాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలో ఉండే కోకాపేటలో ఈ ట్రంప్ టవర్స్ ప్రాజెక్టు రాకతో హైదరాబాద్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ రంగానికి సరికొత్త గుర్తింపు లభించబోతుందనే ఒక చర్చ కూడా బలంగా వినిపిస్తుంది. అయితే ఈ యొక్క ట్రంప్ టవర్స్ మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడున్నా ఏందనేది ఒకసారి మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ ట్రంప్ టవర్స్కి సంబంధించి ఇప్పటికీ 5 ప్రాంతాల్లో అంటే 4 ప్రాంతాలు, ఇది ఒక 5వ ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఈ ట్రంప్ టవర్స్ సంబంధించి. మరి ఈ ట్రంప్ టవర్స్కి సంబంధించి ప్రధానంగా మన దగ్గర హైదరాబాద్లో మరి ఎన్ని అంతస్తులు ఉండబోతున్నది ఏందనేది ఒకసారి మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1 ట్రంప్ టవర్కి సంబంధించి మొట్టమొదటి ట్రంప్ టవర్కి సంబంధించి డిస్కస్ చేసుకుంటే అత్యంత ఎక్కువ హైట్లో ఉన్నటువంటిది ఒకటి ముంబైలో ఉన్నది. ముంబైకి సంబంధించి మరి ట్రంప్ టవర్ ఉన్నది. అక్కడ ముంబైలో దాదాపు 78 అంతస్తులు ఉన్నది. 78 అంతస్తులు ఈ ట్రంప్ టవర్ మనకు ముంబైలో ఉన్నది. అండ్ 2వ అత్యంత పెద్దనైనటువంటి ట్రంప్ టవర్స్ హైదరాబాద్లో ఉండబోతున్నది. హైదరాబాద్లో ఎన్ని అంతస్తులు అంటే హైదరాబాద్లో ఆల్మోస్ట్ 65 అంతస్తులు. హైదరాబాద్లో సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ ముంబై 78, 2వ ప్లేసు 65 అంతస్తులు. అండ్ 3వ ప్లేస్ విషయానికి వస్తే 3వది వచ్చేసి గురుగ్రామ్, ఢిల్లీకి సంబంధించి ఒకసారి గురుగ్రామ్కి సంబంధించి ఢిల్లీ చూస్తే అక్కడ ఆల్మోస్ట్ 47 అంతస్తులు ఉన్నది. ఇక 4కు సంబంధించి అంటే 4వ ప్రదేశం చూస్తే పూణే. ఈ పూణే విషయంలో పూణేలో కూడా ఇది 4వ ప్లేస్లో ఉంది. పూణే వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది 23 అంతస్తులు. పూణేలో 23 అంతస్తులది. అండ్ కోల్కతా వచ్చేసి 39 అంతస్తులు. నెంబర్ 5 కోల్కతాలో వచ్చేసి మొత్తం 39. ఇట్లా ఈ ట్రంప్ ట్విన్ టవర్స్ ఏదైతే ట్రంప్కు సంబంధించిన ఈ ట్విన్ టవర్స్ మనం చూస్తున్నాం ఇక్కడ తొలి వెలుగు స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. ఈ ట్రంప్కు సంబంధించిన ఈ ట్విన్ టవర్స్ అంటే ఈ 2 టవర్స్ను కలిపి ట్విన్ టవర్స్ అంటారు. ఈ ట్విన్ టవర్స్ని మరొక
స్కైకి సంబంధించిన ఒక బ్రిడ్జ్ దీన్ని అటాచ్ చేస్తుంది. మనకి ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది సాధారణంగా. ఇక్కడ మధ్యలో 25-26 అంతస్తుల దగ్గర ఈ రెండు బ్రిడ్జ్లను కలుపుతూ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఈ రెండు టవర్లను కలుపుతూ ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేస్తారు. ఇది చాలా కీలకమైంది. ఈ రెండు టవర్స్ను కలుపుతూ ఇట్లున్నటువంటి ఈ రెండు టవర్స్, ఇదొక టవరు ఇదొక టవర్, ఈ రెండు టవర్లను కలిపి ట్విన్ టవర్స్ అంటారు. దీన్నే ట్రంప్ ట్విన్ టవర్స్గా పిలుస్తుంటారు. ఈ రెండు టవర్లను అటాచ్ చేస్తూ కలుపుతూ ఒక స్కై బ్రిడ్జ్ ఉంటుంది. ఈ స్కై బ్రిడ్జ్ అనేది ఇట్లుంటుంది. ఈ స్కై బ్రిడ్జ్ చాలా కీలకమైంది. చాలా కీలక పాత్ర కూడా ఈ స్కై బ్రిడ్జ్ పోషిస్తుంది. ఎందుకంటే ఇది మరి ఇంత ఎత్తులో దాదాపు ఇప్పుడు ఇది మనకు హైదరాబాద్లో ఇది 65 అంతస్తులు. ఈ 65 అంతస్తుల్లో 26-27 అంతస్తులో మరి ఈ యొక్క అటాచ్మెంట్తో అంటే ఒక స్కై బ్రిడ్జ్ ఉంటుంది. మధ్యలో ఒక స్కై బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఇది చాలా కీలకమైనది, చాలా అట్రాక్షన్గా ఉండేటువంటి అంశాన్ని మనకు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే మనకు ముంబైలో 78 అంతస్తుల ట్విన్ టవర్స్ ఉన్నాయి ట్రంప్. అది చాలా ఆకర్షణీయంగా మారుతూ ఉంది. ఎట్లా హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క 65 అంతస్తుల ట్రంప్ టవర్ కూడా మరి 25-26 ఈ యొక్క ఫ్లోర్ల దగ్గర ఈ యొక్క కొత్తగా వచ్చేటువంటి ఏదైతే బ్రిడ్జ్ ఉంటుందో స్కై బ్రిడ్జ్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ దాంతోపాటు నేను ప్రత్యేకతలు తెలుసుకుంటే ఇందులో 3.5 3 BHK అండ్ 4 BHK అండ్ 3.5 BHK ఈ రెండు ఉండబోతున్నాయి. అంటే 4 బెడ్రూమ్లు అండ్ ఒక హాల్ ఒక కిచెన్ ఉండబోతుంది. అండ్ 3 బెడ్రూమ్లు ఒక చిన్న అదనపు గది అండ్ హాలు, ఇక మిగతా అన్ని కూడా మనం చూస్తుంటాం 2 BHK 3 BHK ఎట్లా అయితే కిచెన్ హాల్ ఉంటుందో అట్లనే 4 BHK 3.5 BHK మరి ఇందులో ఉండబోతుంది. అండ్ ప్రధానంగా ఇదంతా కూడా మనం చూసుకున్నాం కదా, ఇది మొత్తం కూడా 4 ఎకరాలలో ఈ ట్విన్ టవర్స్ రాబోతుంది. ఎంత? 4 ఎకరాలలో మరి 4 ఎకరాలలో ఈ ట్విన్ టవర్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇదంతా మరి 4 ఎకరాల్లో ఉండబోతున్నది. దాదాపు 5 సంవత్సరాలలో దీన్ని కంప్లీట్ చేస్తున్నారు. 5 సంవత్సరాలు 31 మార్చ్ 2031లో మరి యొక్క ట్విన్ టవర్స్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కొంత మనం సెర్చ్ చేస్తే మరి 3 BHK కాస్ట్ ఎంత ఉండేటువంటి అవకాశం ఉందని కొంత గూగుల్లో సెర్చ్ చేస్తే, చార్జిబిట్లో సెర్చ్ చేసే ప్రయత్నం చేస్తే చాలా కోట్ల రూపాయలటువంటి లగ్జరీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా 450 ఫ్లాట్లు ఉండబోతున్నాయి. దాదాపు 450 ఫ్లాట్లు అంటున్నారు ఇప్పటికైతే. సో ఈ 450 ఫ్లాట్లు ఒక్కొక్క ఫ్లాట్ కాస్ట్ 5 కోట్ల నుంచి స్టార్ట్ అయితే 20 కోట్ల వరకు ఉంటుందట. 5 కోట్ల నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఒక్కొక్క ఫ్లాట్ 20 కోట్ల దాకా ఉండేటువంటి అవకాశం ఉందట. ఎందుకు ఇంత ఖరీదైనటువంటి ధర అంటే ఈ ట్రంప్ ట్విన్ టవర్స్ చాలా లగ్జరీగా అత్యాధునిక సౌకర్యాలతోటి అద్భుతమైనటువంటి ఒక వ్యూ పాయింట్ను ఎవరైతే పెంట్ హౌస్ అంటే పైకి పోతూ ఉంటే ఆ ఫ్లాట్ ధర పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా మరి 65 అంతస్తులటువంటి ఈ యొక్క ట్విన్ టవర్స్ నుంచి హైదరాబాద్ మొత్తం చూడొచ్చు. హైదరాబాద్ను మరి పూర్తిగా కవర్ చేస్తుంది ఆ పైనుంచి. ఓఆర్ఆర్కి ఔటర్ రింగ్ రోడ్కి ఈ ట్విన్ టవర్స్ ఓఆర్ఆర్కి దగ్గర ఉంటుంది. కోకాపేటు ఇదంతా కూడా గచ్చిబౌలి హైటెక్ సిటీ ఇదంతా కూడా ఎకరం 150-180 కోట్లు పోయినటువంటి సందర్భాలు. అంటే ఎంత కాస్ట్లీ ఏరియాలో ఒకసారి ఆలోచన చేయండి. మరి అంత కాస్ట్లీ ఏరియాలో ట్రంప్ ట్విన్ టవర్స్లో మరొక ఫ్లాట్ 3 BHK 4 BHK ఫ్లాట్ కొనాలంటే ఎంత ఖరీదు ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు జస్ట్ ఒక అంచనా మాత్రమే 5 కోట్లు 6 కోట్లు అని ఒక అంచనా మాత్రమే. ఒక 3.5 BHKకి 5 నుంచి 10 కోట్ల అని ఒక అంచనా మాత్రమే వేస్తున్నారు. అంతకంటే ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే మరి ఇప్పుడున్నటువంటి హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒక 20-25 అంతస్తుల కంటే నాకు తెలిసి అంతకంటే పెద్ద బిల్డింగ్ లేదు. 25 లాస్ట్ నాకు తెలిసి 25-26-30 అంతస్తులు కూడా లేదనుకుంటా బిల్డింగ్. కానీ ఫస్ట్ టైం 30 అంతస్తులు ఉండొచ్చు మేబీ. బట్ ఫస్ట్ టైం 65 అంతస్తుల బిల్డింగు, అది కూడా మరి దేశంలోనే రెండవది, భారత్లోనే రెండవ బిల్డింగ్ ఇది. ముంబైలో 78, హైదరాబాద్లో 65, ఇతర కోల్కతా లాంటి ఆ ప్రాంతంలో 47, ఇట్లా చిన్నవి ఉన్నాయి. కానీ రెండవది 65 అంతస్తుల బిల్డింగ్. సో ఇట్లా ట్రంప్ టవర్స్ కనుక హైదరాబాద్కు వచ్చి ఇవి పూర్తిగా నిర్మాణం జరిగితే మాత్రం రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పుంజుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఈ ట్రంప్ టవర్స్కి సంబంధించి ఆ భూమి పూజ కార్యక్రమంలో ట్రంప్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొనబోతున్నట్టుగా కొంత చర్చ అయితే జరుగుతున్నది. బట్ ఏదేమైనప్పటికీ ట్రంప్ టవర్స్ హైదరాబాద్ లాంటి కోకాపేటలో నిర్మాణం అవ్వడం మాత్రం నిజంగా ఒక అంతకు చెప్పుకోవాలంటే ఇది హైదరాబాదు తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. అది కూడా 65 అంతస్తుల ట్రంప్ టవర్ ఇక్కడ నిర్మాణం జరగడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కసారిగా ధరలన్నీ ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ కోకాపేట ఆ ప్రాంతం అంతా కూడా కోట్ల రూపాయలు పలుకుతూ ఉంది. కాబట్టి ఈ ట్రంప్ టవర్స్ కనుక వస్తే ఇంకా రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ
మరి గ్రోత్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచ పటంలో మనకంటూ మరి హైదరాబాద్కు మరొక రియల్ ఎస్టేట్కు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి ఏదేమైనప్పటికీ ఇది ట్రంప్ టవర్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇదంతా కోకాపేటలోని గోల్డ్ మైన్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఈ యొక్క ట్రంప్ టవర్స్ అయితే రాబోతూ ఉన్నాయి. సో త్వరలోనే మేబీ అక్టోబర్ అనుకుంటా, అక్టోబర్ ఆర్ సెప్టెంబర్లో భూమి పూజ కార్యక్రమం అయితే ఉండబోతుందంట. ఇదంతా కూడా 3,500 కోట్లతో అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా చెప్తారు. ఇదంతా కూడా 3,500 కోట్ల రూపాయలతోటి మరి ఈ యొక్క ట్రంప్ టవర్స్ని నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. సో సుమారుగా 3,500 కోట్ల రూపాయలని చెప్తా ఉన్నారు. సో ఒక్కొక్క 3 BHK కావచ్చు, 4 BHK కావచ్చు, ఇదంతా చాలా లగ్జరీగా విలాసవంతంగా పూర్తిగా గ్లాస్ తోటి వ్యూ పాయింట్ ఉంటుందట. మరి ఎట్లా డిజైన్ చేస్తారనేది తెలియదు, కానీ చాలా ఫ్లెక్సిబుల్గా వ్యూ పాయింట్ తోటి గ్లాస్ ఏరియా తోటి చూడడానికి చాలా అందంగా మరి దీన్ని డిజైన్ చేస్తూ ఉన్నారట. సో బయటికి వెళ్ళే ఇంత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తే ఈ ట్రంప్ టవర్స్, ఒకవేళ లోపల కనుక మనం విజిట్ చేస్తే, లోపల కనుక మనం ఫ్లాట్ని కనుక చూస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో తెలియదు. బట్ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఒక్కసారిగా అంచనాలు అయితే పెరిగిపోయినాయి. ఇప్పటికే గూగుల్లో కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు ట్రంప్ ట్విన్ టవర్స్లో ఒక్కో ఫ్లాట్ ధర ఎంత ఉండే అవకాశం ఉంది, ఎప్పటి నుంచి మరి బుకింగ్స్ లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని ఇట్లా చాలామంది సెర్చ్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఒక్కొక్కటి 5 కోట్ల నుంచి 10 కోట్లు అంటున్నారు. 16 పెంట్ హౌజులు ఒకదాని విలువ కోట్ల రూపాయలు ఉన్నట్టుగా తెలుస్తోంది. 28 అంతస్తు వద్ద ఈ యొక్క 2 టవర్స్ను కలుపుతూ ఒక స్కై బ్రిడ్జ్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సో మరి ఇప్పటికే గురుగ్రామ్, ముంబై, పూణే, కోల్కతాలో ఈ ట్రంప్ టవర్స్ ఉన్నాయి. సో దానిలాగానే హైదరాబాద్లో కూడా కోకాపేటలో ఈ ట్రంప్ టవర్స్ రాబోతున్నట్టుగైతే తెలుస్తోంది. బట్ చూద్దాం, ఇది పూర్తిగా ప్రాజెక్టు భూమి పూజ ఇవన్నీ కార్యక్రమాలై పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగేంత వరకు మరి ఎట్లుండబోతుందని చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ హైదరాబాద్ లాంటి కాస్ట్లీ ఏరియాలో ఒక కాస్ట్లీ ట్విన్ టవర్స్ రావడం మాత్రం ఒకంత సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పుతుందని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నాం. బట్ చూద్దాం ఈ ట్విన్ టవర్స్ ఎంతవరకు మరి హైదరాబాద్ను ఒక్కసారిగా మరి దాని రేంజ్ను పెంచబోతున్నది. హైదరాబాద్లో ఇప్పటివరకు లేనటువంటి ఆ భారీ స్థాయి నిర్మాణము ఎంతవరకు మరి తెలంగాణ ప్రజల్ని ఆకట్టుకోబోతుంది అనేది భవిష్యత్తులో చూడాలి.